హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్టర్ మంజు బిజీవేముల. నేను మీ మంజుని. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. కొంతమందికి సేమియా పాయసం చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే గట్టిపడి ముద్దలా అవుతుంది. సో సేమియా పాయసం అలా కాకుండా చల్లారాక కూడా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలంటే ఈ వీడియోలో చేసి చూపిస్తాను. మరి ఆలస్యం లేకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక 2 స్పూన్ల జీడిపప్పు ముక్కల్ని, 1 స్పూన్ బాదం పప్పు ముక్కలు, 1 స్పూన్ కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోండి. పాయసంలో ఎండు కొబ్బరి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ సేమియాని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్లోకి వస్తుంది. ఈ సేమియా ఫ్రై అయ్యేలోపు మనం 1 కప్పు సేమియాకి 3 కప్పుల వాటర్ను కెటిల్లో తీసుకొని బాయిల్ చేసుకుందాం. ఇలా కెటిల్లో బాయిల్ చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది. మీరు కావాలంటే స్టవ్ మీద పెట్టుకొనైనా బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, సేమియా అనేది మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకొని సేమియాను ఉడికించుకోవాలి. వాటర్ పోసాక సేమియా ముద్దలుగా లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సేమియా ఉడికేలోపు మనం మరో పక్కన ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని మరిగించుకోవాలి. చూడండి, సేమియా అనేది 5 to 6 మినిట్స్లోనే ఇలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మరిగించుకున్న పాలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు మొత్తం వేసేసాను. 1 కప్పు సేమియాకు 1/2 కప్ షుగర్ తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ స్టెప్స్తో పాయసం చేసుకుంటే పాయసం అనేది చిక్కబడకుండా మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా. కొంచెం గోరువెచ్చగా అయ్యాక కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 5 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. చూడండి, పాయసం గోరువెచ్చగా అయ్యాక కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చెప్పిన ఈ పద్ధతిలో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.